ఒకసారి ఊహించుకోండి, మీరు ఫ్లైట్ జర్నీ చేస్తూ ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్తున్నారు. మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఇంకొక దేశం లాగారు. అక్కడ ఎవరో ఒకరు వచ్చి వారి ఇష్టానికి మీ పాస్పోర్ట్ని తీసుకుని మీ పాస్పోర్ట్లో ఉన్న బర్త్ ప్లేస్ను చూసి మీరు పుట్టిన స్థలం ఇండియాలో భాగం కాదు, అది ఇండియాలో లేదు, చైనాలో ఉంది, అందుకే మీ ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదు అని మిమ్మల్ని 18 గంటలు నిర్బంధిస్తే ఆల్ ఆఫ్ సడన్ మీకు ఏమనిపిస్తుంది? ఆ కొన్ని గంటల టెన్షన్ని మాటల్లో చెప్పలేం. సరిగ్గా ఇలాంటి ఎక్స్పీరియన్సే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక మహిళకు చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో ఎదురైంది. ఆ ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారి ఆమె దగ్గరకు వచ్చి అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం కాదు, అది చైనాలో భాగం అన్నాడట. ఒకవైపు పాకిస్తాన్ వాడేమో కాశ్మీర్ ఇండియాది కాదు పాకిస్తాన్ది అంటాడు. మరొక వైపు బంగ్లాదేశ్ వాడేమో చాప కింద నీరులాగా సగం పశ్చిమ బెంగాల్ని ఆక్రమిస్తున్నారు. ఇక చైనా వాడేమో మరొక అడుగు ముందుకేసి అరుణాచల్ ప్రదేశ్ మీది కాదు మాది అనడమే కాకుండా అక్కడ పుట్టిన వారికి ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదు అనే స్థాయికి వచ్చారు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకుంటూ పోవాలి అనుకుంటే మరి మనం ఏం చేస్తున్నాం? ఈ అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా చైనా ఇండియాని గిల్లుతూ కవ్విస్తూనే ఉంది. ఈసారి ఈ వ్యవహారంలో కాస్త శృతి మించి బర్త్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ ఉండి ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే చెల్లదు అని చెప్పటం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టే ఉంది. అసలు షాంఘై ఎయిర్పోర్ట్లో అరుణాచల్ ప్రదేశ్ మహిళకు ఎలాంటి అనుభవం ఎదురైంది? ఈ ఇష్యూపై చైనా ఇండియా ఎంబసీ అధికారులు ఎలా రియాక్ట్ అయ్యారు? అరుణాచల్ ప్రదేశ్ గురించి ఇండియాకు చైనాకు మధ్య ఉన్న వివాదం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా పూర్తి సమాధానాలని ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలే నార్త్ ఈస్ట్ ఇండియా బోర్డర్ గురించి ఇండియా చైనాకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్ లడఖ్ విషయంలో చైనా ఇండియాతో డైరెక్ట్గా గొడవ పడుతూనే మరొక వైపు చైనా పాకిస్తాన్తో చేతులు కలిపి కాశ్మీర్ విషయంలో ఇండియాను ఇండైరెక్ట్గా గిల్లుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఆగస్టు 31న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లీడర్స్ సమ్మిట్లో భాగంగా ప్రధాని మోడీ చైనాను విజిట్ చేశారు. ఈ విజిట్తో ఇరు దేశాల మధ్య కాస్త ఉద్రిక్తతలు తగ్గాయి అన్నట్టు కనిపించింది. కానీ ఇప్పుడు షాంఘై ఎయిర్పోర్ట్లో ఏదైతే జరిగిందో అది సరిహద్దు వ్యవహారం గురించి ఇండియాను రెచ్చగొట్టినట్టుగానే ఉంది. ఒక సాధారణ భారతీయ మహిళను టార్గెట్ చేసి పాస్పోర్ట్లో బర్త్ ప్లేస్ చూపించి రిజెక్ట్ చేయడం కాస్త నవ్వు వచ్చే విషయమే అయినా చైనా వాళ్ళు ఇంతకు తెగించినందుకు కాస్త సీరియస్ అవ్వాల్సిన విషయమే. అసలు విషయం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లోని రూపా అనే చిన్న టౌన్లో పుట్టిన ప్రేమ వాంగ్ దాంగ్టాక్ గత 14 ఏళ్లుగా యూకేలో ఉంటున్నారు. అయినా ఆమె ఇండియన్ సిటిజనే. యూకేలో ఆమె ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. ఆమె సెలవుల కోసమని నవంబర్ 21న లండన్ నుంచి జపాన్కి వెళ్తూ చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో 3 నుంచి 4 గంటల ట్రాన్సిట్ కోసం ఆగారు. ట్రాన్సిట్ అంటే కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం మరో దేశంలో ఆగడం. బయటికి వెళ్లే అనుమతి ఉండదు, ఎయిర్పోర్ట్లో మాత్రమే ఉండే అనుమతి ఉంటుంది. ఇక ఎప్పుడైతే ప్రేమ షాంఘై ఎయిర్పోర్ట్లో ట్రాన్సిట్ కోసం ఆగారో అక్కడే అసలు కథ మొదలైంది. ప్రేమ షాంఘై ఎయిర్పోర్ట్లో ఈ గేట్ దాటి తర్వాతి ఫ్లైట్ కోసం సెక్యూరిటీ క్యూలో నిలబడ్డారు. ఇంతలో ఒక చైనా ఇమిగ్రేషన్ అధికారి వచ్చి ఆమెను ప్రత్యేకంగా పిలిచారు. ఇండియా ఇండియా అంటూ ఆమె వైపు చూస్తూ బయటికి తీసుకెళ్లారు. ఏమైందని అడిగితే ఆ అధికారి ఏమీ మాట్లాడలేదు, కేవలం ఫాలో మీ అంటూ తీసుకెళ్లారు. తర్వాత మాన్యువల్ కౌంటర్ దగ్గర నిలబెట్టి అరుణాచల్ ఇండియా మీ పాస్పోర్ట్ ఇన్వాలిడ్ అని ఇమిగ్రేషన్ అధికారి ఆమెతో అన్నారు. ఈ మాట వినగానే ప్రేమ షాక్కి గురయ్యారు. ఇండియన్ పాస్పోర్ట్లో బర్త్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటం చైనాలోని అధికారులకి మింగుడు పడలేదు. అక్కడ ఎవరు ఆమెకు సూటిగా సమాధానం చెప్పలేదు. 18 గంటలు ఆమెను ఎయిర్పోర్ట్లో ఆపేశారు. వైఫై లేదు, వాట్సాప్ గూగుల్ ఓపెన్ కాలేదు, ఫుడ్ వాటర్ ఇవ్వలేదు. లండన్ నుంచి 12 గంటలు ప్రయాణం చేసి వచ్చినా కనీసం విశ్రాంతి తీసుకోవడానికి చోటు కూడా ఇవ్వలేదు. ప్రతి గంటకు వెళ్ళి ఏమైందని అడిగితే అవహేళన చేశారని ఆమె చెప్పారు. నాకు చట్టపరంగా హక్కులున్నాయి, నేను లాయర్తో మాట్లాడాలని చెప్పి ల్యాండ్లైన్ నెంబర్ నుంచి ఒక ఫ్రెండ్తో ఆమె మాట్లాడింది. ఆయన సలహా ప్రకారం ప్రేమ బీజింగ్లోని భారత రాయబార కార్యాలయానికి ఫోన్ చేశారు. దాంతో గంటలోనే భారత అధికారులు విమానాశ్రయానికి వచ్చి ఆమెకు ఆహారం తెప్పించారు. వారితో అన్ని విషయాలు చెప్పేసరికి వారు అక్కడి నుంచి ఆమె బయటపడేందుకు హెల్ప్ చేశారు. అసలైతే ఆమె షాంఘై ఎయిర్పోర్ట్లో కొన్ని గంటలు వెయిట్ చేసి ఆ తర్వాత జపాన్ వెళ్లాల్సి ఉంది. గతంలో కూడా ఆమె షాంఘై ఎయిర్పోర్ట్ ద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా వెళ్ళిపోయారు. కానీ ఈసారి మాత్రం చైనా వాళ్ళు ఎందుకనో ఇలా ఆమెను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు. ఆమె దాదాపు 18 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆమె దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. అయినా వాళ్ళు ఆమె పాస్పోర్ట్ చెల్లదన్నారు. ఆమె ఇప్పటి వరకు ఇండియన్ పాస్పోర్ట్తో 58 దేశాలు తిరిగినా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదని, కానీ చైనాలో పరిస్థితి అలా లేదని చైనా నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ప్రేమ తన ఆవేదన పంచుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది జరిగిన తర్వాత మీడియా సమావేశంలో ఒక జర్నలిస్ట్ దీని గురించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ని అడిగితే దానికి చైనా ప్రతినిధి సమాధానం ఇస్తూ జాంగ్నాన్ చైనాలో ఒక భాగం, భారత్ చట్టవిరుద్ధంగా అరుణాచల్ ప్రదేశ్ అని పిలుస్తున్న ఆ ప్రాంతాన్ని చైనా ఎన్నడూ గుర్తించలేదని అన్నారు. ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్ని చైనా వాళ్ళు జాంగ్నాన్ అని పిలుస్తారు.
అంతేకాదు చైనా అధికారులు చట్టాలు నిబంధనలకు అనుగుణంగానే ప్రేమను విచారించారని, న్యాయబద్ధంగా చట్టాలు దుర్వినియోగం కాకుండా వ్యవహరించారని, ఎవరి చట్టబద్ధమైన హక్కులకు భంగం కలగలేదని, వారిపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిర్బంధం లేదా వేధింపులు వంటివి జరగలేదని ఆ చైనా విదేశాంగ మంత్రి అన్నారు. అయితే ప్రేమకు జరిగిన దానికి తర్వాత చైనా విదేశాంగ ప్రతినిధి మాటలకి ఇండియా కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చింది. భారత ప్రభుత్వం చైనా ప్రభుత్వానికి అధికారిక నిరసన పత్రం పంపింది. ఇది చాలా అరుదుగా ఉపయోగించే డిప్లొమాటిక్ చర్య. అంటే విషయం చాలా తీవ్రమైందని అర్థం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం. చైనా ఎంత చెప్పినా ఈ వాస్తవం మారదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పింది. అంటే చైనా చేసే టెరిటోరియల్ క్లెయిమ్స్ని భారత్ పూర్తిగా రిజెక్ట్ చేసింది. ప్రేమను షాంఘైలో 18 గంటలు నిర్బంధించడం, ఆమె పాస్పోర్ట్ని ఇన్వాలిడ్ అని చెప్పడం, అరుణాచల్ జన్మస్థలం అని మాక్ చేయడం ఇవన్నీ అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన అని ఎంఏ ప్రకటించింది. అంతేకాదు చైనా ఇలా పౌరుల వేధింపులు ఆపాలని, పాస్పోర్ట్లను రాజకీయంగా ఉపయోగించకూడదని, భారత పౌరుల ప్రయాణ హక్కులని గౌరవించాలని ఇండియా కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఈ వ్యవహారంపై అరుణాచల్ సీఎం పెమా ఖండు స్పందిస్తూ ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నప్పటికీ ఆమెను అవమానించడం, హేళన చేయడం బాధాకరం. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికి భారత్లో అంతర్భాగం, ఎప్పటికీ అలానే ఉంటుంది. ఇలాంటి ఘటనలో మరోసారి జరగకుండా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని ఆయన అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు కూడా చైనాకు ఇండియా గట్టి వార్నింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అసలు ఇండియాలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ గురించి చైనా ఇలా ఎందుకు వాదన చేస్తుందో కాస్త వెనక్కి వెళ్లి మనం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. చైనా ఇప్పటికీ అరుణాచల్ని దక్షిణ టిబెట్ అని, అది తమ భూభాగమే అని వాదిస్తుంది. మావో జెడాంగ్ 5 ఫింగర్ థియరీ ఇప్పటికీ చైనా అధికార విధానంలో ఉంది. మావోస్ 5 ఫింగర్ థియరీ అనేది చైనా కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్ ప్రస్తావించిన ఒక జియో పొలిటికల్ థియరీ. మావో ప్రకారం టిబెట్ చైనా అరచేయి అయితే ఆ అరచేతికి లడాక్, నేపాల్, భూటాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లు ఫింగర్స్ లాంటివి. అతను ఈ ప్రాంతాలన్నీ చైనాకు చెందినవే అని చెప్పాడు. వీటిపై చైనాకే కంట్రోల్ ఉండాలని మావో భావించేవాడు. ఇప్పుడు కూడా చైనా అలానే ప్రవర్తిస్తున్నట్టుంది. ఇండియాతో సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్, చైనాలో ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిపినా వాటి మధ్య సమస్య పరిష్కారం కాలేదు. ఇలా ఏదో ఒక సందర్భంలో సరిహద్దు వివాదం మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది. అది కూడా ఎక్కువగా చైనా సైడ్ నుంచే. మన ఇండియన్స్కి ఎందుకో ఇది మాది అనే ధోరణి ఉండదు. రెండు దేశాల మధ్య 3500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దు వివాదమే 1962లో చైనా ఇండియా యుద్ధానికి కారణమైంది. సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల గురించి వివాదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు అవి ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగమే అని ప్రపంచం ఎప్పుడూ గుర్తించింది. ఇంటర్నేషనల్ మ్యాప్లు అరుణాచల్ ప్రదేశ్ని భారతదేశంలో భాగంగా గుర్తిస్తాయి. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్లో 74% పెద్దలు భారత ఎన్నికల్లో ఓటు వేశారు. కాబట్టి చైనా ఈ రాష్ట్రంపై వాదనలు మర్చిపోవచ్చు. కానీ చైనా అలా చేయడం లేదు. టిబెట్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ను కూడా తనదిగా చెబుతూ దానిని దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది. ఇండియాలోని అతిపెద్ద బౌద్ధ దేవాలయం ఉన్న తవాంగ్ని చైనా మొదటి నుంచి తమదే అని చెప్తూ వస్తుంది. అసలు 1912 వరకు భారత్, టిబెట్ల మధ్య స్పష్టమైన సరిహద్దు లేదు. మొఘలులు, బ్రిటిష్ వారు ఈ ప్రాంతాలని కంట్రోల్ చేయలేదు. భారత్, టిబెట్ ప్రజలు కూడా సరిహద్దు మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. దాంతో బ్రిటిష్ పాలకులు దాని గురించి పట్టించుకోలేదు. కానీ తవాంగ్లో ఒక బౌద్ధ దేవాలయం బయటపడిన తర్వాత సరిహద్దు రేఖ గురించి చర్చ మొదలైంది. 1914లో టిబెట్, చైనా, బ్రిటిష్, ఇండియా ప్రతినిధులు షిమ్లాలో సమావేశమయ్యారు. ఆ తర్వాత సరిహద్దు రేఖను నిర్ణయించారు. అదే మెక్మోహన్ రేఖ. దీనిని భారత్, చైనాల మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తారు. కానీ చైనా దీన్ని అప్పటి నుండి ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే టిబెట్లో ఎక్కువ భాగం ఇండియా కంట్రోల్లోనే ఉందని చైనా వాదిస్తుంది. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్లోని 90,000 చదరపు కిలోమీటర్ల భూమి కూడా తమదేనని చైనా చెప్తుంది. టిబెట్ స్వతంత్ర దేశం అయినప్పటికీ 1950ల చివరిలో చైనా టిబెట్ను ఆక్రమించింది. ఆ తర్వాత లడాఖ్తో కనెక్ట్ అయి ఉన్న ఆక్సై చిన్లోని దాదాపు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తన అధీనంలోకి తీసుకుంది. చైనా ఇక్కడ నేషనల్ హైవే 219 నిర్మించింది. దీనిని దాని తూర్పు ప్రావిన్స్ జింజియాంగ్కి కనెక్ట్ చేసింది. కానీ ఇండియా ఈ నిర్మాణాలని ఇల్లీగల్ అని చెప్తుంది. ఇక 1962లో జరిగిన యుద్ధంలో చైనా టెంపరీగా అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. కానీ యుద్ధం ముగిసిన తర్వాత అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా వెనక్కి తగ్గిన వారు మెక్మహాన్ లైన్ మార్చాలని ప్రయత్నించారు. దీంతో భారతదేశం ఈ మొత్తం ప్రాంతంపై తన కంట్రోల్ని స్ట్రాంగ్ చేసుకుంది. భారత్ అరుణాచల్ని 1972లో యూనియన్ టెరిటరీగా, 1987లో పూర్తి రాష్ట్రంగా ఏర్పాటు చేసింది. చైనా మాత్రం మ్యాపుల్లో ఈ ప్రాంతాన్ని తమదే అని చూపిస్తూ ఉంది. అంతేకాదు గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచల్లోని కొన్ని ప్రాంతాలకు చైనా కొత్త పేర్లను పెడుతుంది. ఇది చైనా భూమి, అందుకే మేము పేర్లు మార్చుతున్నామని చైనా చెప్తూ వస్తుంది. ఇక రెండు దేశాల మధ్య భారీ స్థాయిలో యుద్ధం జరగకపోయినా అప్పుడప్పుడు ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. 2020లో తూర్పు లడాఖ్లోని గల్వాన్లో భారత, చైనా సైనికుల మధ్య గొడవ జరిగింది.
ఆ గొడవలో రెండు దేశాలకు చెందిన డజన్ల కొద్ది సైనికులు గాయపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఎల్ఏసీ దగ్గర చైనా నిర్మాణ పనులు చేపడుతుందని 2021లో భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో చెప్పింది. తాము కూడా సరిహద్దు వెంట నిర్మాణాలు చేపడుతున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే సైనిక పోరాటానికి కూడా సిద్ధం అన్నట్టుగా రెండు దేశాలు సంకేతాలను ఇస్తున్నాయి. ఇక 2022 డిసెంబర్లో కూడా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో చైనా సైనికులతో ఘర్షణ జరిగినట్టు భారత్ ప్రకటించింది. ఇక 2024లో సరిహద్దు ఒప్పందాలు జరిగిన ఇప్పుడు షాంఘై ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనతో మళ్లీ అరుణాచల్ ప్రదేశ్ వివాదం తెరపైకొచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఇండియన్స్ ని టార్గెట్ చేసే హిస్టరీ చైనాకు ఎప్పటి నుంచో ఉంది. ఈసారి వారు పాస్పోర్ట్ ని ఇన్వాలిడ్ అన్నారు. కానీ ఇదివరకు వారు స్టేపుల్డ్ వీసాలు ఉపయోగించారు. మామూలుగా అయితే వీసాలు పాస్పోర్ట్ పై స్టాంప్ చేస్తారు లేదా ఇంప్రింట్ చేస్తారు. కానీ స్టేపుల్ వీసా అలా కాదు, దాన్ని పిన్నులు లేదా స్టేపుల్స్ ఉపయోగించి అటాచ్ చేస్తారు. అంటే ఇది రెగ్యులర్ వీసా కాదు అని చెప్పడానికి ఇలా చేస్తారు. చైనా 2005లో అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చే ఇండియన్స్ కి స్టేపుల్ వీసాలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇది వారి విస్తరణ వాదనల్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక మార్గం. స్టేపుల్ వీసాలని డాక్యుమెంటరీ ఎక్స్పెన్షనిజంగా ఇండియా భావించింది. చైనా ఈ వీసాలను భారత సమగ్రతను దెబ్బతీయడానికి ఉపయోగిస్తుంది. కానీ ఇండియా మాత్రం వాటిని చల్లని డాక్యుమెంట్స్ అని స్పష్టంగా చెప్పింది. ఇక 2023లో టోర్నమెంట్లో భాగంగా ఇండియా తమ ఊషు టీంని చైనాకు పంపింది. ఊషు అనేది ఒక రకమైన మార్షల్ ఆర్ట్. ఈ ఇండియన్ టీంలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి 3 అథ్లెట్స్ ఉన్నారు. చైనా ఈ ముగ్గురికి మాత్రం స్టేపుల్ వీసానిచ్చింది. దాంతో ఇండియా దానికి నిరసనగా టోర్నమెంట్ నుంచి బయటకు వచ్చేసింది. అరుణాచల్ ప్రదేశ్లోని భూభాగం మాదే అని చెప్పడానికి మ్యాప్లను మార్చడం, స్టేపుల్ వీసాలు ఇవ్వటం, అక్కడ పుట్టిన వారికి ఇండియన్ పాస్పోర్ట్ చెల్లదు అనడం, ఇటువంటి చర్యలు చేస్తూ చైనా ఇండియాను రెచ్చగొడుతూ ఉంది. కానీ ప్రెజెంట్ జరిగిన ఇష్యూని వారు ఒప్పుకోకపోతే కనుక వారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ని చూపించాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎయిర్పోర్ట్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కనుక వారు ఫుటేజ్ను చూపించి వారి తప్పు లేదని రుజువు చేసుకోవాలని ఇండియన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది నార్మల్గా అనుకోకుండా జరిగిన తప్పు అయితే కాదు, ఇది ఒక డిప్లొమాటిక్ తప్పు. గత 5 సంవత్సరాలుగా ఇండియా చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతను తగ్గించడానికి రెండు వైపులా సరిహద్దు ఒప్పందం చేసుకుని మోడీ గారు చైనాను కూడా విజిట్ చేశారు. అయినా కూడా మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టుగా ముందుగా చైనా నుండే ఈ ఇష్యూ అనేది వస్తూ ఉంది. ఏది ఏమైనా అరుణాచల్ ప్రదేశ్ అయినా, జమ్మూ కాశ్మీర్ అయినా, ఏదైనా సరే అవి ఇండియాలో అంతర్భాగమే. ఒకప్పటిలా ఇప్పటి ఇండియా తన భూమిని వదులుకోవడానికి సిద్ధంగా లేదని మనం అనుకుందాం. ఈ విషయంలో మాత్రం ఇండియా అసలు తగ్గేదే లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.